కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు చిన్నజీయర్ స్వామివారు. సంపూర్ణ శరణగతిని చిత్తశుద్ధితో చేయాలని, భరతుడు, విభీషణుడు, శబరి వంటి వారు అలా ఆచరించే మోక్షం పొందారని చెప్పారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. క్రోధినామ సంవత్సరంలో ఈ వేడుకను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నామన్నారు చిన్నజీయర్. ఈ వేసవిలో ముచ్చింతలకు రావాలని, ఆధ్యాత్మిక ప్రాంతాన్ని దర్శించుకోవాలని అన్నారు. ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు శ్రీరామనవమి వరకు కొనసాగుతాయని చెప్పారు. భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని సూచించారు చిన్నజీయర్ స్వామి. హైదరాబాద్ భాగ్యనగరంలో శ్రీరామనగరంలో ఉండేటటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో శ్రీరామచంద్ర భగవానుడికి శాంతి కళ్యాణ మహోత్సవం అక్కడ జరపడానికి, దాంట్లో పాల్గొనడానికి కూడా మేము కూడా ఒక అవకాశం తీసుకుంటున్నాం. అందరూ కూడా వచ్చి దాంట్లో పాల్గొవాలి అని ఆహ్వానిస్తున్నాం. మనందరం కలిసి శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవాన్ని ఆనందదాయకంగా, ప్రేరణాత్మకంగా జరుపుకుందాం. మీ అందరికి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఇది వేసవికాలం, ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా ఎంతోమంది ఈ ఎండల్లోంచి సేదదీరి భగవంతుడిని దర్శించాలి, భగవంతుని మనసా భావించాలి అని కోరుకునేటటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.